నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ EU స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సర్వత్రా హర్షం. కీలక మైలురాయిగా అభివర్ణన. విద్యార్థులు నిపుణులకు సులువుగా వర్క్ వీసా. నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి. ఫిబ్రవరి 1న ఆర్థిక పద్దు ప్రవేశపెట్టనున్న సీతారామన్. పురపాలక ఎన్నికలకు తెలంగాణలో నేటి నుంచి నామినేషన్లు. ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం. హైదరాబాద్ మినహా అన్ని చోట్ల ఎలక్షన్ కోడ్. పురపోరుకు సిద్ధమైన ప్రధాన పార్టీలు. రెబల్స్ బెడద లేకుండా కాంగ్రెస్ జాగ్రత్తలు. ధీటైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్న బీఆర్ఎస్ బీజేపీ. మూడు నెలల్లో పనితీరు మార్చుకోకుంటే వేటు. పార్లమెంటరీ కమిటీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక. వైసీపీ విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని సూచన. అదానీ ఎంబ్రాయిడరీ విమాన తయారీ కేంద్రం కోసం ఏపీ ప్రయత్నం. రాయలసీమలో భూములు ఇచ్చేందుకు సంసిద్ధత. నెలలోపు స్పష్టత. నేటి నుంచే సమ్మక్క సారలమ్మ జాతర. సాయంత్రం గద్దెలపైకి చేరనున్న వనదేవతలు. భారీగా వచ్చిన భక్తులతో జనసంద్రంగా మారిన మేడారం. ఐరోపా సమాఖ్యతో కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం FTA వల్ల భారత్కు అనేక ప్రయోజనాలు దక్కనున్నాయి. దాదాపు 6.9 లక్షల కోట్ల విలువైన ఎగుమతులకు FTA కింద ప్రయోజనాలు దక్కనున్నాయి. విద్యార్థులకు, వృత్తి నిపుణులకు వర్క్ వీసా చాలా సులువుగా దక్కనుంది. సుంకాల మినహాయింపు కారణంగా కార్మిక ఆధారిత రంగాలకు భారీ ప్రయోజనాలు దక్కనున్నాయి. తక్కువ టారిఫ్ల కారణంగా EU మార్కెట్లోకి చొచ్చుకెళ్లేందుకు దేశీయ ఫార్మా రంగానికి అవకాశం ఏర్పడనుంది. భారత్ 27 దేశాల సమాఖ్య EU మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో అమల్లోకొచ్చే అవకాశం ఉంది. రెండు వైపులా చట్టపరమైన ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండడమే ఇందుకు కారణం. భారత్తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి EU పార్లమెంటు ఆమోదం తెలపాలి. భారత్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ FTAకి ఆమోదముద్ర వేస్తే సరిపోతుంది. EUతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల భారత్కు చెందిన 93% పైగా ఉత్పత్తులకు సుంకం వర్తించదు. 6% పైగా ఉత్పత్తులపై తక్కువ సుంకాలు ఉండనున్నాయి. ఫలితంగా MSMEలకు సరికొత్త అవకాశాలు కలగనున్నాయి. EU దేశాల్లో మహిళలు, యువత, వృత్తి నిపుణులకు ఉద్యోగ అవకాశాలు సులభంగా లభించనున్నాయి. జౌళి, దుస్తులు, సముద్ర ఉత్పత్తులు, పాదరక్షలు, తోళ్లు, రసాయనాలు, బొమ్మలు, ప్రాథమిక లోహాలకు సున్నా సుంకం వర్తించనుంది. FTA అమల్లోకొచ్చాక భారత్ EU దేశాలకు ఎగుమతి చేసే 99.6% ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు సైతం జీరో టారిఫ్ అమల్లోకి రానుంది. EU నుంచి భారత విద్యార్థుల రాకపోకలపై పరిమితులు ఉండవు. చదువు పూర్తయ్యాక విద్యార్థులకు వర్క్ వీసా హామీ లభిస్తుంది. ఔషధాలపై 11% వరకు ఉన్న టారిఫ్ తొలగింపు వల్ల వాణిజ్యం పెరుగుతుందని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ అన్నారు. ఒప్పందం మేరకు EU దేశాల వస్తువులపై దశలవారీగా భారత్ సుంకాల్ని తగ్గించనుంది. EU నుంచి ఏటా 2.5 లక్షల వాహనాల్ని దిగుమతి చేసుకునేందుకు వాటిపై ప్రస్తుతం ఉన్న పన్నును 110% నుంచి క్రమంగా 10%కి తగ్గించడానికి భారత ప్రభుత్వం అంగీకరించింది. ఐరోపా సమాఖ్యతో కుదిరిన FTAపై పలు రంగాలకు చెందిన అసోసియేషన్లు హర్షం వ్యక్తం చేశాయి. FTA అమల్లోకొచ్చాక టెక్స్టైల్ ఎగుమతులు ఏటా 20 నుంచి 25% పెరిగే అవకాశం ఉందని అపరెల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అంచనా వేసింది. ప్రస్తుతం ఎగుమతుల వృద్ధి 3%గా ఉందని తెలిపింది. EUతో FTA వల్ల డిజిటల్ సేవల విషయంలో భారత్ స్థానం మరింత బలోపేతమవుతుందని నాస్కామ్ అభిప్రాయపడింది. సాంకేతిక బదిలీ వల్ల దేశీ IT కంపెనీలు లబ్ధి పొందుతాయని అంచనా వేసింది. EUతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఇండియన్ స్టీల్ అసోసియేషన్ స్వాగతించింది. ఇక నుంచి EU దేశాలకు ఉక్కు ఎగుమతులు మరింత పెరుగుతాయని తెలిపింది. ప్రపంచ సవాళ్లను సమిష్టి ప్రయత్నాల ద్వారా పరిష్కరించుకోవచ్చన్న సిద్ధాంతాన్ని భారత్, EUలు విశ్వసిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అవసరమని, అందుకు EU మద్దతు ఇవ్వడం స్వాగతించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. ఐరోపా సమాఖ్యతో కుదిరిన పలు ఒప్పందాల వల్ల భారత్, EU బంధం వ్యూహాత్మక స్థాయికి చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఐరోపా సమాఖ్య నేతల గౌరవార్థం రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము విందు ఏర్పాటు చేశారు.
జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వంటకాలను అతిథులకు వడ్డించారు. జకియా ఆలు, వైట్ చాక్లెట్, బక్వేట్, బాంగ్ మాత్రతో యాగ్ చీజ్ కస్టర్డ్, సోలాన్ పుట్టగొడుగులు సహా పలు వంటకాలను అతిథులకు వడ్డించారు. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సహా పలువురు నేతలు విందుకు హాజరయ్యారు. తెలంగాణలో పురపాలక ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగే ఎన్నికలకు నేటి నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 10:30 గంటలకు రిటర్నింగ్ అధికారులు వార్డుల వారీగా ఓటరు జాబితాలు ప్రకటిస్తారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 31వ తేదీ ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు పరిశీలించి చెల్లుబాటైన నామినేషన్ల వివరాల్ని ప్రకటిస్తారు. తిరస్కరించిన నామినేషన్లపై అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 1న అప్పీళ్లు స్వీకరించి 2వ తేదీలోపు పరిష్కరిస్తారు. ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు. ఫిబ్రవరి 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే మరుసటి రోజు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. మున్సిపాలిటీల చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కోసం ఫిబ్రవరి 14న నోటీసు జారీ చేస్తారు. ఫిబ్రవరి 16న ఉదయం 11 గంటలకు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, కార్పొరేషన్లలో కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నికల ప్రకటనతో హైదరాబాద్ జిల్లా మినహా తెలంగాణ అంతటా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. సరైన కారణాలు చూపకుండా 50,000కు మించి నగదు ఉంటే సీజ్ చేయనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పోటీ చేయాలంటే భారత పౌరుడై కనీసం 21 ఏళ్ల వయసుండాలి. ఏదైనా వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేయాలంటే ఆ మున్సిపాలిటీలోని ఏదైనా ఒక వార్డులో ఓటరుగా ఉండాలి. కార్పొరేటర్గా పోటీ చేయాలంటే ఆ కార్పొరేషన్లోని ఒక డివిజన్లో ఓటరుగా ఉండాలి. పార్టీ తరపున పోటీ చేస్తే వార్డు లేదా డివిజన్లోని ఒక ఓటరు ప్రతిపాదించాలి. ఇండిపెండెంట్గా బరిలో నిలిస్తే 10 మంది ఓటర్లు ప్రతిపాదించాలి. ఒక ఓటరు ఒకరిని మాత్రమే ప్రతిపాదించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పోటీ చేసే వ్యక్తి ఆ మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్లో కాంట్రాక్టర్గా ఉండకూడదు. కార్పొరేషన్, మున్సిపాలిటీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో లాభదాయక పదవులు చేపట్టకూడదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు నుంచి తొలగించి ఉంటే పోటీకి అనర్హులు. గతంలో ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చుల వివరాలు సమర్పించని కారణంగా ఎస్ఈసి అనర్హుల జాబితాలో ఉన్నవారు, ఐపీ పెట్టిన వారు కూడా పోటీ చేయరాదు. పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు ఆ పార్టీ బి ఫారంను నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసేలోగా సమర్పించాలి. కార్పొరేటర్ అభ్యర్థి ఎన్నికల ఖర్చు 10 లక్షల రూపాయలకు మించరాదు. కౌన్సిలర్ అభ్యర్థులు గ్రేడ్ 1 మున్సిపాలిటీల్లో 5 లక్షలు, గ్రేడ్ 2 మున్సిపాలిటీల్లో 4 లక్షలు, గ్రేడ్ 3 మున్సిపాలిటీల్లో 3 లక్షల రూపాయలకు మించి ఖర్చు పెట్టరాదు. తెలంగాణలో పురపోరుకు గెలుపు కుర్రాలను ఎంపిక చేసే పనిలో అధికార కాంగ్రెస్ నిమగ్నమైంది. ఇప్పటికే మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల వారీగా అభ్యర్థుల జాబితాను పీసీసీ తెప్పించుకుంది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నందున ఆలోపే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాల్సి ఉండటంతో ఉప ముఖ్యమంత్రి భట్టె విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అభ్యర్థుల ఎంపికపై దిశానిర్దేశం చేస్తారు. ఇవాళ రేపో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. రెబల్స్ బెడద లేకుండా చూడాలని పార్లమెంటరీ ఇన్ఛార్జీలకు స్పష్టం చేసింది. సమయం తక్కువగా ఉండటంతో ప్రభుత్వ పథకాలను గడప గడపకు తీసుకెళ్లాలని భావిస్తున్న కాంగ్రెస్ ఇప్పటికే అవసరమైన కరపత్రాలను సిద్ధం చేసింది. కొన్ని మున్సిపాలిటీలకు కరపత్రాలను పంపించింది. ఇవాళ రేపట్లో మున్సిపాలిటీలకు, నగరపాలక సంస్థలకు ఇన్ఛార్జీలను నియమిస్తారు. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు కావడంతో ఒక్కరు మాత్రమే బరిలో ఉండేట్లు చూస్తారు. వారికి మాత్రమే బీ ఫారంలు ఇవ్వనున్నారు. తెలంగాణలో జరగనున్న పురపోరులో మెరుగైన స్థానాల లక్ష్యంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ముందుకెళ్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో 4,000 పైచిలుకు స్థానాల్లో పార్టీ మద్దతుదారులు గెలిచారని చెబుతున్న బీఆర్ఎస్ అదే ఉత్సాహంతో పురపాలక ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులు, ఇన్ఛార్జీలు, పార్టీ జిల్లా అధ్యక్షులతో కేటీఆర్, హరీష్ రావు సమావేశమయ్యారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, పంచాయతీ ఎన్నికలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార పార్టీ ఒక్క వార్డు
వార్డును కూడా ఏకగ్రీవం చేసుకోకుండా చూడాలని నేతలకు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి ప్రతి ఒక్క వార్డులోనూ పోటీ చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గెలుపే ప్రాతిపదికన అభ్యర్థులను ఖరారు చేయాలని స్పష్టం చేశారు. ఎన్నికలు జరుగుతున్న 116 పురపాలికలు 7 నగరపాలికలకు సమన్వయకర్తలను బీఆర్ఎస్ నియమించింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యాలపై ఇంటింటికి బాకీ కార్డులు పంపిణీ చేస్తూ ప్రచారం చేయాలని నిర్ణయించింది. పురపాలిక ఎన్నికల మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికపై బీజేపీ దృష్టి పెట్టింది. ఈ ఎన్నికల పర్యవేక్షణ కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు 3 సభ్యులతో కూడిన కేంద్ర బృందాన్ని నియమించారు. మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెలార్ నేతృత్వంలోని ఈ బృందం నోటిఫికేషన్ విడుదల రోజే ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా, ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో సన్నాహక సమావేశానికి వారు హాజరయ్యారు. సాయంత్రం పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో శంషాబాద్ నోవాటల్ హోటల్లో చర్చలు జరిపారు. నేతలు భేదాభిప్రాయాలు పక్కన పెట్టి పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం కృషి చేయాలని ఆదేశించినట్లు సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా 5 భారీ బహిరంగ సభలు నిర్వహించాలని కమలం పార్టీ భావిస్తోంది. పదవులు తీసుకున్న నాయకులు 3 నెలలుగా పనితీరు మెరుగుపరుచుకోకపోతే పక్కన పెట్టేస్తారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తేల్చెప్పారు. కష్టపడే వారికి పార్టీల పదవులు, ప్రోత్సాహం ఉంటాయని స్పష్టం చేశారు. విమర్శలు, వివాదాలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలుగుదేశంలో కోవొట్టులకు స్థానం లేదన్న చంద్రబాబు లోక్సభ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జితో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో టీడీపీ లోక్సభ నియోజకవర్గ కమిటీల శిక్షణ కార్యక్రమంలో అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. గొడవలు, ఆధిపత్య పోరు వద్దని నేతలకు హితవు పలికారు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకుండా బూత్, యూనిట్, క్లస్టర్ ఇలా ఎవరి పరిధిలో వారు పనిచేయాలని సూచించారు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చినా, కోవర్టులుగా ఉండి విమర్శలు చేసినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా పనితీరు మార్చుకోవాలని స్పష్టం చేశారు. పార్టీ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులంటే జిల్లా ఇన్ఛార్జి మంత్రితో సమానమని వివరించారు. ఆయనతో జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి పనిచేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో జనసేన, బీజేపీ నేతలతో కలిసి పనిచేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. శిక్షణ కార్యక్రమానికి అనంతపురం సహా వివిధ జిల్లాల నుంచి కమిటీ సభ్యులు గైర్హాజరవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిటీ సభ్యులే రాకపోతే ఇక జిల్లా నాయకత్వాన్ని ఎలా చూస్తారని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా పార్టీ గెలవాలని స్పష్టం చేశారు. అందుకు ఇప్పటి నుంచే పనిచేయాలని సూచించారు. 2024 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కన్నా 10 ఓట్లు ఎక్కువ సాధించేలా లోక్సభ నియోజకవర్గ కమిటీలు పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని, ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన ప్రతి హామీ నెరవేర్చామని ఇంటింటికి వెళ్లి గర్వంగా చెప్పాలని సూచించారు. కమిటీల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటారని, రోజురోజుకు మెరుగుపరుచుకుంటూ పార్టీని బలోపేతం చేయాలని నిర్దేశించారు. పార్టీ పెట్టి 44 ఏళ్లయిందన్న ఆయన సగటున 46 ఏళ్ల వయస్సున్నవారు నాయకత్వం వహిస్తున్నారని చెప్పారు. పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదన్న చంద్రబాబు ఈ విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించినా పక్కన పెడతానని తేల్చి చెప్పారు. కార్యకర్తే పార్టీ అధినేత అని చంద్రబాబు స్పష్టం చేశారు. కార్యకర్తల్ని విస్మరించొద్దన్నారు. క్రెడిట్ చోరీ అంటూ వైసీపీ వాళ్లు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి దాన్ని సమర్థించుకోవాలని వైసీపీ వాళ్లు చూస్తున్నారని మండిపడ్డారు. రాజధానితో 3 ముక్కలాటాడిన జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అంటున్నారని విమర్శించారు. రాజకీయాల్లో ఉండేవారికి స్థిరత్వం ఉండాలని జగన్ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో విమానాల తయారీ కేంద్రం ఏర్పాటు చేయించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. బ్రెజిల్కు చెందిన విమానాల తయారీ సంస్థ ఎంబ్రాయర్తో అదానీ ఏరోస్పేస్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మేరకు దేశంలో విమానాల తయారీ కేంద్రాన్ని బ్రెజిల్ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టును దక్కించుకునేందుకు ఆంధ్రప్రదేశ్తో పాటు గుజరాత్ పోటీ పడుతోంది. ఏపీలో విమానాల తయారీ ప్రధాన ప్రాజెక్టు లేదా అనుబంధ ప్రాజెక్టును ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూములు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధత తెలిపింది. ఈ పరిశ్రమ ద్వారా ఏపీకి వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుపై వచ్చే నెలలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజధాని అమరావతిలో మౌలిక వసతులతో సమానంగా గ్రామాల్లోనూ పనులు చేపడతామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై తుళ్లూరు మండలం రాయపూడి, బోరుపాలెం, అబ్బరాజుపాలెంలో నిర్వహించిన గ్రామ సభలకు మంత్రి నారాయణ, శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు హాజరయ్యారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గ్రామాల్లోని అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జరీబు, నాన్ జరీబు గ్రామ కంటాల మీద 2 సమస్యలు ఉన్నాయి. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో 2 కమిటీలు వేసాం, స్టేట్ లెవెల్లోను, డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఆ రిపోర్ట్ రాగానే దాని మీద యాక్షన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది.
రైతు సోదరులందరికీ చెప్పేది ఒకటే, ప్రతి గ్రామంలో నేను శాసనసభ్యులు మళ్ళా ప్రజాప్రతినిధులు వస్తాము, డిస్కస్ చేస్తాము, 1 by 1 సాల్వ్ చేస్తాము అని అందరికీ సవినయంగా తెలియజేస్తాం. దేశంలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేటి నుంచి 4 రోజులు వైభవంగా జరగనుంది. ఇందుకోసం వచ్చిన జనంతో మేడారం జనసంద్రమైంది. పిళ్ల పెద్ద అంతా వనదేవతల దర్శనానికి భారీగా తరలి వస్తున్నారు. ఆదివాసీ పూజారులు, డప్పు శబ్దాలు, డోలు వాద్యాల నడుమ సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజులు ఇవాళ సాయంత్రం గద్దెలపైకి రానున్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూరుగుండ్ల నుంచి బయలుదేరిన పగడిద్దరాజు నిన్న రాత్రి గోవిందరావుపేట మండలం లక్ష్మీపురంలో బస చేశారు. అక్కడి నుంచి కాలినడకన ఈ రాత్రికి జంపన్నవాగుకు చేరుకుంటారు. ఇదే సమయంలో కన్నేపల్లి నుంచి సారలమ్మ, ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజు కూడా జంపన్న వాగు వద్దకు చేరుకుంటారు. భక్తుల జయధ్వానాల మధ్య గద్దలపైకి చేరుకుంటారు. సమ్మక్క తల్లి భర్త పగడిద్దరాజును పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసేందుకు మంత్రి సీతక్క పట్టు వస్త్రాలను పెనక వంశీయులకు అందించారు. జాతరను పురస్కరించుకునే మేడారం విద్యుత్ దీప కాంతులతో శోభాయమానంగా వెలిగిపోతోంది. 2 కోట్లకు పైగా భక్తులు వస్తారనే అంచనాతో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో భారాస నేత మాజీ ఎంపీ సంతోష్ రావును సెట్ 7.5 గంటలకు పైగా విచారించింది. ఫోన్ ట్యాపింగ్ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్కు అందుకు సంబంధించిన సమాచారం ఏదైనా చేరిందా, ఆ విషయంలో సంతోష్ రావు పాత్ర ఏమైనా ఉందా, సమాచార మార్పిడిలో కీలకంగా వ్యవహరించారా అనే కోణంలో సెట్ ఆరా తీసినట్లు తెలిసింది. ఈ కేసులో ప్రధాన నిందితులు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ సీఓఓ ప్రభాకర్ రావు పునర్నియామకానికి సంబంధించిన నోట్ ఫైల్స్ రూపొందించిన విషయంలోనూ సంతోష్ రావును ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రభాకర్ రావు తరచూ కేసీఆర్తో సమావేశమై చర్చించేవారా అనే కోణంలోనూ ఆరా తీసినట్లు తెలిసింది. తరచూ కలిసిన మాట వాస్తవమే అని సంతోష్ రావు అంగీకరించినట్లు సమాచారం. కానీ ఏం చర్చించేవారో తెలియదని చెప్పినట్లు తెలిసింది. అలాగే పలు ప్రశ్నలకు తెలియదని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ట్యాపింగ్ వ్యవహారంలో అంతిమ లబ్ధిదారుల కోణంలోనూ సెట్ ఆరా తీసింది. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని సంతోష్ రావుకు చెప్పినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాలను హైడ్రా తీవ్రంగా పరిగణించింది. భవిష్యత్తులో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ రూపొందించింది. జీహెచ్ఎంసీ అగ్నిమాపక శాఖలతో సమన్వయంతో తనిఖీలను ముమ్మరం చేయాలని నిర్ణయించింది. అగ్ని ప్రమాదం జరిగిన నాంపల్లిలోని బచ్చాస్ ఫర్నిచర్ దుకాణాన్ని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పరిశీలించారు. దుకాణదారు నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనలే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు. సెల్లార్లను వాహనాల పార్కింగ్ కోసమే వినియోగించాలని హైడ్రా కమిషనర్ సూచించారు. సెల్లార్లలో అగ్ని ప్రమాదానికి ఆస్కారం ఉన్న వస్తువులను నిల్వ చేయరాదని స్పష్టం చేశారు. అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని జీహెచ్ఎంసీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా సంయుక్తంగా తనిఖీలు చేస్తాయని రంగనాథ్ చెప్పారు. ప్రజల భద్రత విషయంలో రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో తొలి 3 త్రైమాసికాల్లోనే పన్నుల రాబడి 1,00,000 కోట్ల రూపాయలు దాటింది. 2025-26లో తొలి 3 త్రైమాసికాల లెక్కలను కాగ్ విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలలకు పన్నుల ద్వారా ఏపీకి 1,05,331 కోట్లు సమకూరినట్లు కాగ్ తెలిపింది. 9 నెలలకే ఈ స్థాయిలో పన్నుల రాబడి సాధించడం ఏపీలో చరిత్రలో ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నుల ద్వారా 1,66,573 కోట్ల రాబడిని అంచనా వేయగా డిసెంబర్ నాటికి 63.23% సమకూరింది. జనవరి సహా రానున్న 3 నెలల్లో మిగతా 36% పన్నులు వసూలైతే 1,00,000 చేరినట్లు అవుతుంది. ఇదే సమయంలో గడిచిన 5 ఏళ్లలో అత్యధికంగా మూలధన వ్యయం చేసినట్లు కాగ్ లెక్కల్లో వెల్లడైంది. రెవెన్యూ లోటు అంచనాను దాటేసి 60,480 కోట్లకు చేరింది. డిసెంబర్ నెలాఖరు వరకు ప్రభుత్వం 85,312 కోట్ల మేర రుణాలు సమీకరించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను దూషిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి పేర్ని నానిపై ఇనగుదురుపేట పిఎస్లో కేసు నమోదైంది. 2 రోజుల క్రితం నూజివీడులో జరిగిన వైఎస్ విగ్రహావిష్కరణలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. పేర్ని నాని వ్యాఖ్యలపై ఇనగుదురు పిఎస్లో తెలుగుదేశం నాయకులు ఫిర్యాదు చేశారు. వైషమ్యాలు రెచ్చగొట్టేలా పేర్ని నాని వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పెళ్లి పేరుతో మోసగించారని ఓ ప్రభుత్వ ఉద్యోగిని విడుదల చేసిన సెల్ఫీ వీడియో దుమారం రేపుతోంది. 1.5 ఏళ్ల క్రితం సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు చెబుతూ పెట్టిన మెసేజ్తో పరిచయం ఏర్పడిందని, ఎమ్మెల్యేనే స్వయంగా తన ఫోన్ నంబర్ తీసుకుని వీడియో కాల్స్ చేయమని ఒత్తిడి చేశారని బాధితురాలు ఆరోపించారు. జూలై 9, 2024లో ఫస్ట్ టైం కలిశాను అతన్ని. ఆయనే వచ్చేసి కారులో మా ఇంటి దగ్గరికి వచ్చి పిక్ చేసుకొని కడప రూట్ వెళ్దాం, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. కడప దాకా వెళ్లకుండానే రాజంపేట దగ్గర ఏదో పల్లె దగ్గర ఆపేశారు. నాకు నువ్వు సెక్షువల్గా కావాలి అనేసి అడిగారు.
నేను అలాంటి దాన్ని కాదు అనేసి చెప్పాను. నేను అలా చెప్పేలోపే నా ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయటం, నన్ను బలవంతంగా దగ్గరికి తీసుకోవడం లాంటివి జరిగాయి. నన్ను పెళ్లి చేసుకుంటానని ఆయన ఇచ్చిన అష్యూరెన్స్ని నేను నమ్మి నేను అబార్షన్ చేయించుకున్నాను. ఇలా ఈ 1.5 yearలో నాకు 5 అబార్షన్స్ అయ్యాయి. ఒక 20 days ముందు నేను నిన్ను పెళ్లి చేసుకోను, నీ గురించి ఎవడొస్తాడో నేను చూస్తాను అనేసి నాకు చెప్పడం జరిగిందండి. నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తూ ఉంటే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఎవరైతే ఈ వాంటెడ్గా చేస్తున్నారో కూడా నేను చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకొని. అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాలపై చలిగాలుల ప్రభావం కొనసాగనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని ప్రజలకు సూచించింది. తూర్పు రాష్ట్రాలను ఈ వారాంతంలో మరో మంచు తుపాను తాకొచ్చని హెచ్చరించింది. ఇప్పటికే వచ్చిన భీకర మంచు తుపాను కారణంగా అమెరికాలో మృతి చెందిన వారి సంఖ్య 35కు పెరిగింది. ఒక్క న్యూయార్క్ నగరంలోనే 10 మంది మరణించారు. ఇంకా 5,50,000 నివాసాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేదని పవర్ అవుటేజ్ వెబ్సైట్ పేర్కొంది. ప్రతికూల వాతావరణం కారణంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు మరికొన్ని రోజులు పట్టొచ్చని అధికారులు తెలిపారు. న్యూయార్క్లో 8 నుంచి 15 అంగుళాల మేర మంచు కురిసింది. ఫలితంగా పాఠశాలలను మూసివేశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఉభయ సభలు రేపటికి వాయిదా పడనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు ఆర్థిక సర్వేను ఫిబ్రవరి 1న 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను లోక్సభ ముందు ఉంచనున్నారు. ఈ క్రమంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షం, ప్రతిపక్షం లేవనెత్తే అంశాలపై ధీటైన జవాబు ఇవ్వాలని అధికార పక్షం అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. వీబీజీ రామ్జీ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై చర్చకు అఖిలపక్ష సమావేశంలో విపక్షాలు డిమాండ్ చేయగా ప్రభుత్వం తిరస్కరించింది. ఆ 2 అంశాలపై ఇప్పటికే ఉభయ సభలో చర్చ జరిగిందని, మరోసారి అవసరం లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. బడ్జెట్ సమావేశాలు ఫలవంతంగా జరిగేలా ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని కోరారు. మన్రేగా సరపై ప్రత్యేక చర్చకు పట్టుబట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. భౌగోళికంగా ఉద్రిక్తతలు నెలకొనడంతో ఆర్థిక విదేశాంగ విధానాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత కోరాలని సోనియాగాంధీ నివాసంలో జరిగిన సమావేశంలో పార్టీ నాయకులు నిర్ణయానికి వచ్చారు.